మన శరీరంలో ప్రతి క్షణం కోట్లాది రక్త కణాలు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఈ రక్త కణాల చరిత్ర ఎంత పురాతనమో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఒక ఆసక్తికర అధ్యయనం మన రక్తంలోని కొన్ని కణాల మూలాలను దాదాపు 70 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఏకకణ జీవుల్లో అనుసంధానిస్తోంది. అసలు ఈ పరిశోధనలో ఎప్పుడు ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించారు. ఆ పరిశోధన ఫలితాలు అమెరికాలోని ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్ PNAS లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి హిరోషి కవామోటో నేతృత్వం వహించగా యోసుకే నగాహాటా తదితర శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. పరిశోధకులు వివిధ జంతువుల రక్త కణాలను, వాటిలో పనిచేసే జన్యువులను, అలాగే ఏకకణ జీవుల లక్షణాలను పోల్చి పరిశీలించారు. ఈ విశ్లేషణ ఆధారంగా రక్త కణాల పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకమైన జీవ పరిణామ వృక్షాన్ని రూపొందించారు. ఈ పరిశోధనలో ముఖ్యంగా మ్యాక్రోఫేజ్ అనే రోగ నిరోధక కణాలు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములు, దెబ్బతిన్న కణాలను తొలగించే బాధ్యత ఈ కణాలది. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం ఈ మ్యాక్రోఫేజ్ కణాలు పురాతన ఏకకణ జీవులతో అత్యంత దగ్గరి పోలికలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా FOS అనే జన్యువు ఆనవాళ్లను కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ జన్యువు నేటి అనేక జంతువుల రక్త కణాలు కనిపిస్తుండగా దాని మూలాలు సుమారు 70 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఏకకణ జీవుల్లోనే ఉన్నట్లు అధ్యయనంలో సూచిస్తోంది. అంటే బహుకణ జీవులు భూమిపై ఆవిర్భవించిన కాలంలోనే తొలి రక్త కణాల పరిణామం ప్రారంభమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అధ్యయనం ప్రకారం నేటి రక్త కణాలు ఒక్కసారిగా ఏర్పడలేదు. కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో వివిధ రకాల రక్త నిరోధక కణాలు ఒకదాని నుంచి మరొకటి అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల మూలాలను కూడా భవిష్యత్తులో మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. చూశారుగా, మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం కేవలం ఆక్సిజన్ మోసుకెళ్లే వ్యవస్థ మాత్రమే కాదు, అది కోట్లాది సంవత్సరాల జీవ పరిణామ చరిత్రకు కూడా సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నేటి రక్త కణాలు ఇప్పటికే 70 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఏకకణ జీవుల జన్యు వారసత్వాన్ని మోస్తున్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. జీవ పరిణామ రహస్యాలను అర్థం చేసుకునే దిశగా ఈ పరిశోధన మరో కీలక అడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.